ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం వాళ్ళు నిన్ననే మాటలు వింటూ నాకు బ్రతకాలని లేదు. अभी 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 కూర్చో కూర్చో. చావుకి దగ్గర పడుతున్నానని ఈ రక్తం సాక్షిగా ఆ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ప్లీజ్ అభి, ఇలా మాట్లాడొద్దని చెప్పానా? రక్త సంబంధాలే నన్ను రాక్షసిగా చూస్తుంటే ఏ సంబంధం లేని నువ్వు పోయే ప్రాణం కోసం ఆరాట పడుతున్నావా? నేలా బ్రతకడం ఎవరి వల్ల కాదు సాక్షి. ఇంట్లో అందరినీ మోసం చేసిన సిద్ధు విషయంలో మాత్రం చాలా అసంతృప్తిగా ఉంది. వాడి విషయంలో నేను మంచి చేసినా సరే అది చెడుగానే మారుతుంది. అది దేవుడి శాపమో కోపమో మరి. చనిపోయే ముందు ఒక్కసారి సిద్ధుతో మా అమ్మ అని పిలిపించుకోవాలని నా పక్కన పడుకోబెట్టుకుని కథలు చెప్పాలని ఎన్నో కలలు కన్నాను. కానీ సిద్ధు కోపం చూసిన తర్వాత అది కుదరదని నాకు అర్థమైంది. ఎందుకు కుదరదు? నీ కళ నిజం చేసే పూచి నాది. వద్దు సాక్షి, ఎన్నాళ్ళు చేసింది చాలు. ఇక ఏం చేయాల్సిన అవసరం లేదు. నా మనసులో మాటలు చెప్పాలంటే ఎందుకే భయంగా ఉంది. నిన్నిక్కడికి తీసుకొచ్చింది నువ్వు కోరుకుంటున్నట్టు జరగడానికే కదా అభి. అది నా బాధ్యత. అయ్యో అభి, ఏంటిది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. దినదిన గండంగా బ్రతుకుతున్న నాకు నువ్వు దేవతతో సమానం సాక్షి. అందుకే మొక్కుతున్నాను. నువ్వు మొక్కాల్సింది నాకు కాదు, ఆ దేవుడికి. నిన్న గుడిలో పంతులు గారితో మాట్లాడాను. మృత్యుంజయ హోమం జరిపిస్తే ఆ దేవుడి దయతో అన్నీ మంచి జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఆరిపోయే దీపాన్ని నువ్వు వెలిగించాలని చూస్తున్నావా సాక్షి? ఆయుష్ తీరే టైం వచ్చిన తర్వాత ఈ హోమాలు యజ్ఞాలు ఏవి పని చెయ్యవు. అలా అనుకుంటే ఆ దేవుడెందుకు, మన భక్తెందుకు? నమ్మకంతో మొక్కితే ఖచ్చితంగా కరుణిస్తాడు. రేపే మనం గుడికి వెళ్దాం. నువ్వు నాతో వస్తున్నావు అంతే. సరే సాక్షి, ఆ దేవుడి కోసం కాదు, నీ కోసం వస్తాను. అమ్మా, పిన్ని పెళ్ళంటే నాకు ఎగ్జైట్మెంట్గా పండగలా ఉంది. కానీ పిన్ని మాత్రం ఏదో టెన్షన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడూ సైలెంట్గా మూడ్ ఆఫ్లో ఉంటుంది. అంటే పెళ్లి చేసుకొని మనల్ని వదిలి వెళ్ళిపోవాలని బాధపడుతుందనుకుంటా టెడ్డీ. అవునా పిన్ని? అమ్మ చెప్పింది నిజమేనా? పెళ్ళైన తర్వాత కూడా సిటీలోనే ఉంటుంది కదమ్మా, దానికెందుకు టెన్షన్? ఆ టెన్షన్ నీకిప్పుడు కాదు, పెళ్లి టైం వచ్చాక అర్థమవుతుంది. అంతేనా తనుజ? హాయ్ నిహారిక గారు. హాయ్ సాత్విక్, కూర్చో. హాయ్ వుడ్ బి బాబాయ్. హాయ్ టెడ్డీ. హాయ్ తనుజ. హాయ్ బాబాయ్, ఏదో గిఫ్ట్ తెచ్చారు, నా కోసమేనా? కాదు, మీ పిన్ని కోసం. పెళ్లి తర్వాత ఎలాగో కొంటారు కదా బాబాయ్. పెళ్లికి ముందు నా కోసం ఏమైనా తేవచ్చు కదా. టెడ్డీ చాలా ఓవర్ అవుతుంది. నువ్వురా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. పర్లేదండి, ఉండండి. నేను జస్ట్ ఈ గిఫ్ట్ ఇవ్వడానికే వచ్చాను. మేము ఆల్రెడీ రెస్టారెంట్లో మాట్లాడుకున్నాం.
రెస్టారెంటా? అవునండి, అనుకోకుండా రెస్టారెంట్లో కలిసాం, ఐస్ క్రీమ్ కూడా తిన్నాం. ఏంటి తనుజ, నాకేం చెప్పలేదు? అది పిన్ని పర్సనల్ మ్యాటర్, మనతో ఎలా షేర్ చేసుకుంటుంది? తనుజ, నువ్వు నాతో నవ్వుతూ మాట్లాడినందుకు ఏ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. తీసుకో తీసుకో. పిన్ని ఏముందో చూడు. పర్సనల్ మ్యాటర్ అన్నారు కదా టెడ్డీ, నువ్వు మాత్రం ఎందుకు ఎగ్జైట్ అయిపోతున్నావు? నేను చిన్న పిల్లనమ్మా, నాకు అలాంటివేమీ ఉండవు. పిన్ని నువ్వు ఓపెన్ చేయి. వావ్, బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. తనుజ, ఇఫ్ యూ డోంట్ మైండ్, వాటిని నేను మీ చేతికి వేయచ్చా? నీకు మరీ చాదస్తం ఎక్కువలో ఉందేంటి సాత్విక్? తీసుకొచ్చిన వాడివి చేతికి వెయ్యడానికి కూడా పర్మిషన్ అడగాలా? తనుజ, ఇదిగో నువ్వు ఇలాగే సైలెంట్ గా ఉంటే సాత్విక్ ఇలానే ప్రతిసారి పర్మిషన్ అడుగుతూ ఉంటాడు. సాత్విక్, కరెక్ట్గా సరిపోయాయి కదా? నా సెలెక్షన్ నీ సెలెక్షన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు సాత్విక్. తనుజ, ఒక్కసారి నీ చేతిని ముట్టుకున్నందుకే కరెక్ట్ సైజ్ తీసుకొచ్చాను. అలాంటిది నువ్వు జీవితాంతం నా పక్కనే ఉంటే ఎంత పర్ఫెక్ట్గా చూసుకుంటానో నువ్వే ఆలోచించు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ నిహారిక గారు. నువ్వు కాదు సాత్విక్, నీలాంటి పర్ఫెక్ట్ అబ్బాయి నా చెల్లికి భర్త కాబోతున్నందుకు నేనే నీకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. చనిపోయే ముందు ఒక్కసారి సిద్ధుని నా ఒళ్ళో పడుకోబెట్టుకుని కథలు చెప్పాలని ఎన్నో కలలు కన్నాను. అభి కోరిక నెరవేర్చడానికి ఇదే కరెక్ట్ టైము. మెలకువగా ఉంటే నా మాట వినడు కాబట్టి ఇప్పుడే తీసుకువెళ్ళి అభి పక్కన పడుకోబెడతాను. సాక్షి, ఏం చేస్తున్నావు? సిద్ధుని నా పక్కన పడుకోబెట్టుకుందామని. నిద్రలో కూడా వాడికి నీ దగ్గరికి రావటం ఇష్టం లేదు. సిద్ధు ఇంతకు ముందులా కాదు. నువ్వేంటో, ఈ ఇంట్లో నీకు ఎవరు ముఖ్యమో వాడికి కూడా అర్థమైంది. అందుకే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళడానికి ఒప్పుకోనివాడు ఇప్పుడు నీ వల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. వెళ్ళి నువ్వు తీసుకొచ్చిన దరిద్ర దేవత సేవలు చేసుకో, మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయకు. వెళ్ళు.
కళ్యాణ మండపం వాళ్లతో, డెకరేషన్ వాళ్లతో అందరితో మాట్లాడేశాను డాడ్. అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతాయి. నా పెద్ద కూతురు పూనుకుంటే ఏదైనా పర్ఫెక్ట్గా జరిగిపోతుందమ్మా. తనూజ జీవితం నా జీవితంలా కాకూడదని అన్ని ముందుండి చూసుకుంటున్నాను డాడ్. మన అదృష్టం కొద్దీ సాత్విక్ రూపంలో మంచి వ్యక్తి తనూజ జీవితంలోకి వస్తున్నాడు. పంతులు గారు, మృత్యుంజయ హోమం చేయాలని చెప్పాను కదండి. నేను ఏర్పాట్లు కూడా సిద్ధం చేశాను. హోమం దగ్గర కూర్చునేదెవరు? మా అక్క అభిలాష. ఈవిడి పుట్టినరోజు, రాశి, నక్షత్రం అన్ని వివరాలు ఉన్నాయమ్మా? తీసుకొచ్చాను పంతులు గారు. కానీ హోమం చేయించడానికి ఈ డీటెయిల్స్ అన్ని ఎందుకు? జాతకంలో దోషాలను బట్టి హోమం చేయించాల్సి ఉంటుందమ్మా. ప్రాణప్రతిష్ఠకి సంబంధించిన ఈ మృత్యుంజయ హోమం శాస్త్రోక్తంగా జరగాలి. అప్పుడే గండాల నుండి విముక్తి కలుగుతుంది. ఎన్ని శాస్త్రాలు తిరిగేసినా, ఎంత పెద్ద హోమాలు చేసినా ఫలితం ఉండదని నాకు ఆ దేవుడికి తెలుసు పంతులు గారు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అవును పంతులు గారు, ఇంకొన్ని రోజుల్లో ఈ మానవ జీవితం నుండే నాకు మోక్షం కలగబోతుంది. మా సాక్షి బలవంతం మీద వచ్చాను, కానీ నా రాతేంటో నాకు తెలుసు. అభి, దేవుడు ముందు ఇలాంటి మాటలు అవసరమా? నేను మాట్లాడేది ఆ దేవుడికి తెలియని విషయం కాదు కదా సాక్షి. తెలుసో తెలీదో, నీకు నమ్మకం ఉంటేనే ఏ పూజకైనా ఫలితం ఉంటుంది. మార్కండేయుడి కథ నువ్వు మర్చిపోయావా? తప్పు సాక్షి. అంతటి మహానుభావులతో నాలాంటి దాన్ని పోల్చడం పాపం. నీకు ముందే చెప్పాను కదా సాక్షి, నేను దేవుడి కన్నా నా దేవతనే నమ్ముతున్నాను. ఆ దేవుడు తలుచుకోవాలే కానీ తలరాతను మార్చడం కష్టమేం కాదమ్మా. నేను జాతకం చూస్తానుండండి. అమ్మా సాక్షి, ఒక విషయం చెప్పు. ఈ మృత్యుంజయ హోమం నువ్వెందుకు చేయించాలనుకుంటున్నావు? నాకు క్యాన్సర్ పంతులు గారు, అందుకని. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నేను నమ్మలేకపోతున్నాను. అది పంతులు గారు. సాక్షి, నన్ను చెప్పనివ్వు. ఈరోజు నన్ను ఇంతగా కాపాడుకుంటూ పసిపాపలా పొదివి పట్టుకుని చూసుకున్నావు. సాక్షికి ఒకవైపు నేను చేసిన ద్రోహం చూస్తే ఎవ్వరూ నన్ను క్షమించరు. చివరికి ఆ దేవుడు కూడా క్షమించడు. అలా క్షమించలేకే నా శరీరాన్ని శిక్షించలేక నా జీవితాన్ని, ఒంటరితనం అనే క్యాన్సర్ని నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఇంత చిన్నదానికి అంత పెద్ద మాటలు వాడకూడదమ్మా. నిన్ను బాగా చూసుకోవడానికి సాక్షి ఉంది కదా. అవును పంతులు గారు. అక్క, హోమం అయ్యే వరకు నువ్వు కూల్గా ఉండు. మానవ ప్రయత్నం కంటే దైవానుగ్రహం గొప్పది. అమ్మా అభిలాష, తప్పులు అందరూ చేస్తారు, కానీ సరిదిద్దుకునేది చాలా కొద్దిమందే. మన ఆటని, మనం నడిచే బాటని సరిదిద్దే పైవాడు నీ జీవితంలో ఎంచక్కా నీకు పూర్ణాయుష్కునిచ్చాడు. నీ జీవితానికి పట్టిన క్యాన్సర్ గురించి అంటావా? నీకు సపోర్టుగా ఉన్న సాక్షి సరైన మందు నీకివ్వగలదని నా గట్టి నమ్మకం. హోమం చేయించడానికొస్తే ఇంత మంచి వార్త చెప్పారు.
ఈ హోమం కూడా జరిగితే అభిలాషకి అంతా శుభమే జరుగుతుంది అనిపిస్తుంది. హోమం చేయించండి పంతులు గారు. సరేనమ్మా. చందుని పెళ్లి చేసుకోవాలన్న ఆశ అక్క మీద గౌరవం వల్ల చచ్చిపోకూడదు. నా ప్రేమను బ్రతికించుకోవాలనుకున్న కోరికున్నా నిజం చెప్పే ధైర్యం రావడం లేదు. ఆలస్యం విషంగా మారుతుంది. నా ప్రేమని గెలుచుకునే అవకాశం ఎలా వస్తుందో ఎప్పుడొస్తుందో తెలియడం లేదు. నా చేతికి సాత్విక్ వేసిన ఈ గాజులు నా ప్రేమకి సంకెళ్లలా కనిపిస్తున్నాయి. వద్దు, వీటిని మోసే శక్తి నాకు లేదు. తనూజ సాత్విక్తో పెళ్లికి ఇష్టంతోనే కదా ఒప్పుకుంది. ఏ రోజు నన్ను వ్యతిరేకించలేదు, దేనికి కాదని చెప్పలేదు. అలాంటిది ఇప్పుడెందుకు బాధపడుతుంది? అంటే నాకు అబద్ధం చెప్పిందా? తన మనసులో ఏదైనా రహస్యం ఉందా? మనసులో మాట చెప్పలేని నాకు ఈ ఏడుపు తప్ప ఏమీ మిగలదు. అన్ని తెలిసి కూడా చాతకందాన్లో బ్రతుకుతున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఉదయం నుంచి ఈ ఇద్దరూ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్లారో మీకేమైనా చెప్పారా భారతి గారు? నేను వాళ్ళ గురించి పట్టించుకోవడమే మానేశానండి. మీరు మానేశారు కానీ మీ అమ్మాయి మాత్రం మృత్యుంజయ హోమం చేయిస్తుంది. ఏంటి హోమమా? అవునండి. ఇప్పుడే గుడిలో నుండి నా ఫ్రెండ్ ఫోన్ చేసి మా మాజీ వదిన, మా తాజా వదిన హోమం చేయించుకుంటున్నారని చెప్పింది. మనల్ందరినీ చంపకు తినే ఆ రాక్షసికి హోమాలు పూజలు ఎందుకు? అభి విషయంలో మనం ఎలాగూ మారడం లేదు కదా, కనీసం దేవుడైనా దయ చూపిస్తాడేమో అని వెళ్ళిందేమో. చూడండి. అభి బొట్టు చెరిగిపోయింది. ఆగు. ఎక్కడికి వెళ్ళావు? గుడికి. ఈ పాపాన్ని ఇంటికి పిలిమింది సరిపోలేదా? ఆ దేవుణ్ణి కూడా మలినం చేయడానికి గుడికి తీసుకెళ్ళావా? చేసిన తప్పులకి పశ్చాత్తాపడుతుంటే మలినం ఎలా అవుతుందండి? అభయ గురించి మీకెంత చెప్పినా అర్థం కావడం లేదని ఆ దేవుడి దీవెన కోసం గుడికి తీసుకువెళ్ళాను. దండం పెట్టుకుని రాకుండా హోమం కూడా చేయించావు కదా, ఆ విషయం చెప్పవే. తనకి ఒంట్లో బాలేదని. చిన్నపాటి నీరసానికే మృత్యుంజయ హోమం చేయిస్తావా?
మన నాశనం కోరుకున్న దాని మీద నువ్వు ఇంత శ్రద్ధ ఎలా చూపిస్తావు సాక్షి? శ్రద్ధ కాదు, తనకంటూ ఎవరూ లేరు అన్న జాలి. ఈ ఇంటి కోడలుగా నేను తీసుకున్న బాధ్యత. కొన్ని రోజులకి ఇక్కడికి వచ్చిన మనిషి కోసం ఇంత తప్పిస్తున్నావే? నీతో జీవితాంతం ఉండాలని తాళి కట్టిన నా మాటకి నువ్వు విలువిస్తున్నావా? నేనంటే లెక్కలేదు. సరే, సిద్ధు గురించి నువ్వసలు శ్రద్ధ తీసుకుంటున్నావా? ఎప్పుడూ లేంది వాడు నీ గురించి నా కంప్లైంట్ చేస్తున్నాడు. అమ్మ నాతో ప్రేమగా ఉండటం లేదని వాడెంతో బాధపడుతున్నాడు తెలుసా? ఆ మనిషి స్థానంలో వచ్చి నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావేంటి సాక్షి? పప్పా, నువ్వు మాట్లాడాల్సింది అమ్మతో కాదు, మా అమ్మతో. సిద్ధు, నన్ను మమ్మ అని పిలిచావా? అవును మమ్మ. ఇంట్లో నుండి వెళ్ళిపోతుంటే ఏదో ప్రాణాలు పోతున్నట్టు మూర్ఖంగా అడ్డుపడుతున్నావేంటి? అభి, ఇక మించి మీ జీవితాల్లో అభిలాష ఉండదు.